ఛానల్. ఈ వీడియోలో మ్యాథ్స్ 2B సర్కిల్ 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోస్లో మోడల్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఈ వీడియోలో కామన్ టాంజెంట్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ అది తెలుసుకునే ముందు సమ్స్ చేసే ముందు రిలేటివ్ పొజిషన్ ఆఫ్ 2 సర్కిల్స్ చూద్దాము. C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. C1 C2 అంటే సెంటర్ 1 2 సర్కిల్స్ ఉంటాయి. ఒకదాని సెంటర్ C1 ఇంకో దాని సెంటర్ C2 అనుకుంటాం. R1 దాటి యొక్క రేడియస్ R1, ఒక సర్కిల్ ఒక రేడియస్ R1, ఇంకో సర్కిల్ ఒక రేడియస్ R2. ఇప్పుడు 4 కేసెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ కేస్ 2 సర్కిల్స్ డు నాట్ ఇంటర్సెక్ట్. 2 సర్కిల్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్సెక్ట్ అవ్వకుండా 1 సర్కిల్ విల్ బి అవే ఫ్రమ్ ది అదర్ సర్కిల్. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఒక సర్కిల్ దగ్గర నుంచి ఇంకోటి దూరంగా వెళ్తుంది అని అర్థం, గ్రేటర్ దాన్ అని వస్తే. ఒకవేళ C1 C2 అనేది 2 సర్కిల్స్ ఒక డిస్టెన్స్ అనమాట, ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే ఈ కేసులో 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. మీకు క్వశ్చన్లో C1 C2 ఇలా C1 C2 ఇంటూ చేసి ఇలా మల్టిప్లై చేస్తే మీకు 2 ఈక్వల్ అయితే అప్పుడు ఆ సర్కిల్స్ అనేది ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి అన్నమాట అయినట్టు. ఒకవేళ గ్రేటర్ దెన్ వస్తే సర్కిల్ విల్ బి అవే ఫ్రమ్ ద అదర్ సర్కిల్ అని కండిషన్ రాస్తారు. థర్డ్ కేస్ ఏంటి, మోడ్ R1 మైనస్ R2 లెస్ దెన్ C1 C2 ఒక డిస్టెన్స్, 2 సర్కిల్స్ ఒక డిస్టెన్స్ లెస్ దెన్ R1 ప్లస్ R2. ఇన్ దిస్ కేస్ 2 సర్కిల్ ఇంటర్సెక్ట్. ఈ కేసులో 2 సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఒక 2 డిస్టెంట్ పాయింట్స్లో ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటి, గ్రేటర్ దెన్ ఉన్నప్పుడేమో సర్కిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వు, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి 2 సర్కిల్స్ 2 డిస్టెంట్ పాయింట్స్ దగ్గర. ఫోర్త్ కేస్ ఏంటి, C1 C2 ఈక్వల్స్ టు మోడ్ R1 మైనస్ R2. ఒకవేళ ఇది సాటిస్ఫై అయిందనుకో, ఇన్ దిస్ కేస్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. ఒకవేళ ఈక్వల్ మోడ్ R మైనస్ R2 అయితే ఇంటర్నల్లీ సర్కిల్ టచ్ అవుద్ది. ఒకవేళ ఈక్వల్ టు అయిందనుకో ఎక్స్టర్నల్లీ అవుతుంది. మళ్ళీ మీకు అప్పుడప్పుడు క్వశ్చన్లో ఏమి ఇస్తారంటే ఈ సర్కిల్కి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి అని ఇస్తారు. ఒకవేళ C1 C2 గ్రేటర్ దెన్ R1 మైనస్ R2 అయితే 4 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే 3 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. అదే థర్డ్ దాంట్లో మోడ్ R1 మైనస్ R2 లెస్ దెన్ C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2 ఈక్వల్ టు దీంట్లో 2 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. C1 C2 ఈక్వల్ టు మోడ్ R1 మైనస్ R2 అంటే దానికి 1 కామన్ టాంజెంట్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు క్వశ్చన్స్లో అలా అడుగుతారు ఎన్ని కామన్ టాంజెంట్ ఉంటుంది, ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే ఎన్ని కామన్, మీరే ప్రూవ్ చేస్తారనమాట. దాని గురించి ఇంట్రడక్షన్ విన్నాం కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామన్నమాట. ఇక్కడ ఏమడుగుతున్నారు, షో దట్ ద సర్కిల్స్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 అండ్ x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0 టచ్ ఈచ్ అదర్. ఇక్కడ ఏమన్నారు, టచ్ ఈచ్ అదర్ అన్నారు. 2 సర్కిల్స్ ఇచ్చారు, అవి టచ్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ ఏమన్నారు, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి, కామన్ టాంజెంట్ అట్ ఏ పాయింట్ దగ్గర ఉంది కామన్ టాంజెంట్ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ దీనికోసం మనం గివెన్ సర్కిల్స్ రాసుకుందాం. గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ మనం ఏమైనా 2 సర్కిల్స్ ఏమైనా సర్కిల్ ఇస్తే ఏం చేస్తాము, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాము. అదే C1 C2 అంటే 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి 2 సెంటర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సర్కిల్ రాస్తున్నా, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఇంకో సర్కిల్ ఏంటి, x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. దీని నుంచి సెంటర్ రాసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2gతో కంపేర్ చేయాలి. 2g ఈక్వల్స్ టు -4 అంటే g వాల్యూ -2 వచ్చినట్టు. అదే f కావాలంటే -6 కాబట్టి 2f ప్లస్లో -6 ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఇది క్యాన్సిల్ అయిపోయి f ఈక్వల్స్ టు -3, c వాల్యూ ఈక్వల్స్ టు -12. ఇప్పుడు మనం సెంటర్ ఎలా రాస్తాము, ఒకవేళ సెంటర్ మైనస్లో ఉంటే -g, -f కదా,
ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 2, 3 వస్తుంది. సెంటర్ C1 వచ్చింది. అలాగే C2 చేద్దాము. ఇది మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కానీ నేను చెప్తున్నాను, నెక్స్ట్ సమ్ నుంచి చెప్పను. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ 2 నుంచి దీన్ని ఏంటి 2G సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ 2G ఉంటుంది కానీ దాంట్లో కంపేర్ చేసి G వాల్యూ 3 వచ్చింది. ఇక్కడ 18 ఉంది. 2F ఈక్వల్స్ టు 18 అంటే F ఈక్వల్స్ టు 9. 9 2s are 18 కదా. ఇప్పుడు C వాల్యూ ఏమైంది 26 అయింది. ఒకవేళ మీకు C2 కావాలంటే -G, -F ఏమైంది -3, -9. ఇప్పుడు C1 ఉంది. సెంటర్ 1 నుంచి మనం రేడియస్ కనుక్కుందాం. సెంటర్ ఏంటి ఈక్వల్స్ టు 2, 3 కదా సెంటర్. ఇది x1 y1 2 సెంటర్స్ ఉన్నాయి కాబట్టి x1 y1 అనుకున్నా. ఇప్పుడు R1 ఎలా కనుక్కుంటాం? ఫార్ములా G² + F² - C రూట్ ఆఫ్ G² అంటే ఎంత 2² 4 + 9 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +12 ఏమైంది √25 అవుతుంది. యాడ్ చేస్తే R1 వాల్యూ 5 వచ్చింది. నెక్స్ట్ అలాగే సెంటర్ 2 C2 ఏమవుతుంది C2 -3, -9 ఇది x2 y2. ఇప్పుడు R2 రేడియస్ సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ సేమ్ ఫార్ములా G² + F² - C. G² అంటే ఏమైపోయింది 9 3 3 9 + 81 - 26 ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది. ఇప్పుడు ఏమైంది 64 అవుద్ది. ఇప్పుడు R1 ఈక్వల్స్ టు 8 R2 సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 8 అయిందనమాట. ఇప్పుడు ఏంటి మనకి ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి కాబట్టి మనం ఈ కండిషన్లో రాసుకోవాలన్నమాట. C1 C2 కనిపెడతాము. C1 C2 అంటే ఏంటి 2 సర్కిల్స్ మధ్యలో డిస్టెన్స్ అనమాట. C1 C2 డిస్టెన్స్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 C1ని 2, 3 C2 ఏమో -3, -9 ఇది x1 y1 ఇది x2 y2 అని ఇందాక అనుకున్నాం కదా డిస్టెన్స్. ఇప్పుడు ఏంటి x2 ఏమైంది -3 of -2 హోల్ స్క్వేర్ + -9 - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమైంది -5 హోల్ స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ + -12 హోల్ స్క్వేర్ ఏమైంది 25 + 144 యాడ్ చేస్తే √169 వస్తుంది. C1 C2 డిస్టెన్స్ ఏమైంది 13 × 13 169 కదా 13 వచ్చింది C1 C2. ఒకవేళ R1 + R2ని యాడ్ చేస్తే ఏమైంది R1 R2 కండిషన్ తగ్గట్టు రాసుకోవాలి కదా మనకి. R1 ఎంత 5 + 8 = 13. ఇప్పుడు C1 C2 = 13 R1 + R2 = 13 కాబట్టి C1 C2 = R1 + R2. ఇప్పుడు ఈ ఫస్ట్ కాదు సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనకి ఏది ఈ కండిషన్ కదా. ఇన్ దిస్ కేస్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ కాబట్టి అది కండిషన్ రాయాలి. దేర్ఫోర్ 2 సర్కిల్స్ మనం కండిషన్ వరకే రాసుకున్నాం, ఇంకా మనం సాల్వ్ చేయాలి. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్లీ అని రాస్తాం ఆ కండిషన్ తగ్గట్టు. ఓకే, మీరు ఇక్కడ ఎక్స్టర్నల్లీ అన్నారు కాబట్టి మనం ఇంటర్నల్ సెంటర్ యూజ్ చేయాలన్నమాట. ఇంటర్నల్ సెంటర్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. ఏ పాయింట్ దగ్గర అవుతుంది అని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగారు కదా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఇది. ఇంటర్నల్ సెంటర్ ఫార్ములా ఏంటి R1 x2 + R2 x1 / R1 + R2. ఒకవేళ ఎక్స్టర్నల్ సెంటర్ అనుకోండి, ఎక్స్టర్నల్ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతే ఇంటర్నల్ సెంటర్, ఇంటర్నల్లీ టచ్ అవుతే ఎక్స్టర్నల్ సెంటర్, అలాగా
రివర్స్గా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్స్టర్నల్లీగా టచ్ అవుతే ఇంటర్నల్లీ సెంటర్ కాదు, ఇంటర్నల్ సెంటర్. ఇంటర్నల్ సెంటర్కి ప్లస్ వస్తుంది. R1/2 ప్లస్ R2/1/R1 ప్లస్ R2. ఇది ఫార్ములా ఇంటర్నల్ సెంటర్ ఒకటి. ఇప్పుడు మనం వాల్యూస్ పెడదాం. R1 వాల్యూ ఎంత? 5 5/-3. మనం ఇందాక తీసుకున్న వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5 + 8, 5 × -9 ప్లస్ 8/3/5 + 8. ఇప్పుడు ఏమైంది? యాడ్ చేస్తే 15 + 16 1/13 అయింది ఒకటి. ఇంకోటి -21/13 అవుతుంది. మనకేంటి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్నల్ సెంటర్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. క్వశ్చన్లో ఏమడిగారు ఇక్కడ ఒకసారి చూడండి. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ కామన్ టాంజెంట్ ఏంటి అని అడిగారు. అంటే ఈ పాయింట్ దగ్గర కామన్ టాంజెంట్ ఏంటి ఆ ఈక్వేషన్ కనిపెట్టమన్నారు. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ని కనుక్కోవాలి. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ అంటే ఏమడిగారు? కామన్ టాంజెంటే కాబట్టి ఎక్కడ అడిగారు ఆ కామన్ టాంజెంట్? ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అడిగారు. అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమైంది? S1 = 0. మీరు S1, S11, S12 అని చేసి ఉంటారు కదా, దాంట్లోది S1 ఫార్ములా ఏంటి? x1 ప్లస్ y1 ప్లస్ g × x ప్లస్ x1 ప్లస్ f(y) ప్లస్ y1 ప్లస్ c = 0. ఇక్కడ x1, y1 ఏమైంది? 1/13, -21/13. ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1, y1 తీసుకున్నాం. ఇప్పుడు జిఎఫ్సీలు ఎలా తీసుకుంటాం మనం? ఇక్కడ జిఎఫ్సి వాల్యూస్ పెట్టాలి. ఎలా తీసుకుంటాం? ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అదే ఫస్ట్ సర్కిల్ ఒక జిఎఫ్సీలను తీసుకోవచ్చు. నేను ఫస్ట్ సర్కిల్ తీసుకుంటున్నా. సెంటర్ తీసుకోకూడదు, దాని యొక్క జిఎఫ్సి. ఇక్కడ మనం జిఎఫ్సి ఏమనుకున్నాము? ఇదే తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. జిఎఫ్ -3, సి -12 అనమాట. ఇప్పుడు ఏమిది సబ్స్టిట్యూట్ చేద్దాము. x(x1) -1/13 ప్లస్ y(-21/13) -6 అదే x ప్లస్ 1/13 -3 y -21/13 c అంటే -12 = 0. x/13 -21/13 -2 × 13x ప్లస్ 1/13 -3 × 13y -21 -21/13 -12 = 0. ఇది లోపల యాడ్ చేద్దాము. x/13 -21y/13 2 లోపల మల్టిప్లై చేస్తే 26x ప్లస్ 2/13. ఇక్కడ ఏమైంది? 39y -21/13. ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ 2ని లోపలికి ఇంటూ చేసాం, 3ని కూడా మల్టిప్లై చేసాము. దాని తర్వాత సాల్వ్ చేద్దాము. ఇదిగోండి ఈ ఇందాక ఈక్వేషన్ ఇక్కడ రాశాను. దీన్ని సాల్వ్ చేద్దాము. ఎలా సాల్వ్ చేస్తాం? ఎల్సిఎం తీద్దాము. 13ని ఎల్సిఎం తీద్దాం. x -21y -26x -2 -39y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 అవుతుంది. ఇక్కడ ఏంటి? 13 × 12 చేస్తాము, ఎందుకంటే 13 ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి -156 = 0 బై ఇక్కడ 13 ఉంటుంది కదా, 13 ఎల్సిఎం తీసాము, 13 ఉంటుంది. మళ్ళీ 13 అటు తీసుకెళ్ళిపోతే -25x -60y -95 = 0.
ఈ మొత్తం యాడ్ చేసా. -26x ప్లస్ 6x ఏమైతే -25x. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 60y వచ్చింది. దీన్ని కూడా టోటల్గా యాడ్ చేస్తే -95 వచ్చింది. దీంట్లోంచి 5 కామన్ తీద్దాం. -5 ఎక్స్ ముందు మైనస్ ఉండదు కాబట్టి -5 కామన్ తీసాను. 5x ప్లస్ 30y ప్లస్ 19 = 0. ఇప్పుడు ఈక్వేషన్ అయింది 5x ప్లస్ 30y ప్లస్ 19 = 0. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే షో దట్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ ఉన్నాయి, ఈచ్ అదర్ అవుతుందని చెప్పారు వాళ్ళే. కానీ ఇక్కడ ఈచ్ అదర్ ఇచ్చారు చెప్పారు. ఎలా ఎక్స్టర్నల్లీ అని మనం కండిషన్ తీసుకొని దాని తగ్గట్టు చేసాము. ఫైన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్లీ టచ్ అవుతుంది కాబట్టి సర్కిల్ ఇంటర్నల్ సెంటర్ తీసుకుంటాము, అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. మళ్ళీ ఏమన్నారు, కామన్ టాంజెంట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి మనం ఇలా తీసుకొని ఇంటర్నల్ సెంటర్కి ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంటర్నల్లీ అనిస్తే ఎక్స్టర్నల్ సెంటర్ తీసుకుంటాం, అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ కింద మైనస్ వస్తుంది. సేమ్ ఈజీగా ఉండిద్ది. మీరు క్వశ్చన్లో చూసుకొని చెయ్యండి, జాగ్రత్తగా చదువుకొని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇందాకలోనే ఉండిద్ది. షో దట్ ద సర్కిల్స్ x² + y² - 6x - 2y + 1 = 0 and x² + y² + 2x - 8y + 13 = 0 touch each other. Find the point of contact and the equation of the common tangent at their point of contact అన్నారు. ఇక్కడ సేమ్ ఇందాక 2 సర్కిల్స్ ఇచ్చి టచ్ ఈచ్ అదర్ అన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనిపెట్టమంటున్నారు. మళ్ళీ కామన్ టాంజెంట్ ఒక ఈక్వేషన్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర సేమ్ ఇందాక క్వశ్చనే సాల్వ్ చేద్దాము. ఫస్ట్ మనం ఏం రాసుకుంటాం, గివెన్ సర్కిల్స్ ఏమేమి ఉన్నాయి, x² + y² - 6x - 2y + 1 = 0. ఇది ఈక్వేషన్ 1. ఇంకో సర్కిల్ ఈక్వేషన్ x² + y² ప్లస్ 2x - 8y + 13 = 0. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి సెంటర్ డైరెక్ట్గా రాసేద్దాము. మళ్ళీ సెంటర్ చేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది. ఏమైద్ది, 2 3 అయ్యిద్ది, మైనస్ ఉంది కాబట్టి 3, 2 1 అయ్యిద్ది, సెంటర్ 1 అయ్యిద్ది. ఇప్పుడు r కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. r1 రేడియస్ g², రేడియస్ చేద్దాం. 9 + 1 + 1 ఎంత అయ్యిద్ది, 9 ఇక్కడ ఫార్ములా మైనస్ కదా, 1 1 క్యాన్సిల్ అయ్యి 9. r1 రేడియస్ ఏమైంది 3, r1 3 అయ్యిద్ది. నెక్స్ట్ r2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి సెంటర్ కనిపెడదాము. సరే, C2 ఈక్వేషన్ 2 నుంచి ఏమైద్ది, C1 కనిపెట్టాం, r1 రేడియస్ కనిపెట్టాం. C2 ఏమైంది, -1, 4 అవుతుంది. r2 = రేడియస్ 1 + 16 - 30m. 4² 16 - 13 ఉంది. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉండిద్ది, అది ఏమైంది 17 - 13 అయింది 4. r2 వాల్యూ ఏమైంది 2 వచ్చింది. ఫస్ట్ సర్కిల్ ఒక రేడియస్, సెకండ్ సర్కిల్ ఒక రేడియస్, ఇవి సెంటర్. మనం ఏమనుకుంటా x1 y1, ఇది x2 y2. ఇప్పుడు ఏంటి, మనము C1 C2 డిస్టెన్స్ కనుక్కుందాం. C1 C2 = ఏమైంది ఫార్ములా, x2 - x1. x2 అంటే -1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 -1 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ ఏమైంది 16 + 9 = √25. C1 C2 సెంటర్స్ మధ్య డిస్టెన్స్ 5 వచ్చింది. ఇప్పుడు ఏంటి, r1 + r2 చేస్తే ఏమైంది 5 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది, C1 C2 = r1 + r2. ఈ డిస్టెన్స్ కాబట్టి మనం లైన్ సెగ్మెంట్గా డినోట్ చేస్తాం అన్నమాట.
ఇక్కడ ఏంటి వీళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో టచ్ ఇచ్చారు అన్నారు కాబట్టి ఇందాక సేమ్ ఈక్వల్స్ టు వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి గివెన్ సర్కిల్ కండిషన్ రాస్తాం కదా, ఈ రెండు C1 C2 ఈక్వల్స్ టు R1 + R2 అయింది కాబట్టి కండిషన్ రాద్దాం. గివెన్ సర్కిల్ టచెస్ ఈచ్ అదర్ ఎలా టచ్ అవుతుంది, ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది. ఎక్స్టర్నల్లీ ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఇంటర్నల్ సెంటర్ తీసుకుంటాం. ఇంటర్నల్ సెంటర్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ సెంటర్ ఎక్కడ ఉంటాయి అంటే ఏంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఫార్ములా వేద్దాం. ఫార్ములా ఏంటి ఇంద క్వశ్చన్లో రాసాం కదా ఫార్ములా R1 x2 + R2 x1 / R1 + R2 కామా R1 y2 + R2 y1 / R1 + R2. తర్వాత ఇప్పుడు C1 వాల్యూ ఏంటి 3, 1, C2 -1, 4, ఇది x1, ఇది y1, x2 y2, R1 వాల్యూ 3, R2 వాల్యూ 2. R1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. -3 + 6 / 5, 12 + 2/5 ఏమైంది 3/5 ఈక్వల్స్ టు 3/5, 14/5 వస్తుంది. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కావాలి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ సేమ్ ఇందాకలాగే ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఎక్కడ ఉంటుంది, అది కామన్ టాంజెంట్ ఎక్కడ ఉండాలి, కామన్ టాంజెంట్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫార్ములా ఏంటి ఈజ్ S1 = 0. x1, y1 ఏమనుకుంటాం వచ్చిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 3/5, 14/5 GFC మనం ఏమన్నా తీసుకోవచ్చు. G = -3, F = -1. నేను ఫస్ట్ సర్కిల్ ఒక GFC వాల్యూస్ తీసుకున్నా. C = 1 దేంట్లోన్నా పెట్టుకోవచ్చు. x1 + y1 + G × x + x1 + F × y + y1 + C = 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x × 3/5 + y × 14/5 మైనస్ G వాల్యూ -3 కాబట్టి x + 3/5 + F వాల్యూ -1 × y + y1 14/5 + 1 C వాల్యూ 1 = 0. 3x/5 + 14y/5 -3 × డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం 5x + 3/5 1 × 5y + LCM తీస్తే 14/5 వస్తుంది. దీనికి టోటల్ LCM దీనికి. ఇప్పుడు మళ్ళీ 3x/5 + 14y/5 మైనస్ ఇది 15 3 ఇంటూ చేస్తే 15x + 9/5 5y మైనస్ ఆఫ్ 5y + 14/5 5 + 1 = 0. ఇప్పుడు LCM తీద్దాం. ఏమైంది 3x + 14y - 15x - 9 -5y -14 + 5 = 0. 5 LCM ఉన్నది అటు వెళ్ళిపోయిద్ది. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది ఓకే ఇక్కడ 5 వేద్దాము. ఈ 5 ఇప్పుడు ఇటు వెళ్ళిద్ది. -15x 3x -12x + 9y -18 = 0. -3 కామన్ తీస్తే 4x - 3y + 6 = 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది 4x - 3y + 6 = 0.
కామన్ టర్మ్స్ మీద 2 ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా 4 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈజీగానే ఉంటాయి, అవి కూడా చేద్దాము.